స్కామర్ల చేతిలో పబ్లిక్ మోసపోతూ ఉంటారు. డిజిటల్ అరెస్ట్, ఓటీపీ, ఇతర కారణాలతో అకౌంట్ను ఖాళీ చేస్తూ ఉంటారు సైబర్ నేరగాళ్లు. కానీ ఓ యువకుడు మాత్రం సైబర్ నేరగాళ్లకే ధమ్కీ ఇచ్చి మరీ డబ్బులు వసూలు చేశాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన భూపేంద్ర సింగ్కు సిబిఐ అధికారి పేరిట ఆన్లైన్ మోసగాడు ఒకరు కాల్ చేశారు. అభ్యంతరకర వీడియోలు ఉన్నాయని, కేసు మూసివేయడానికి 16,000 రూపాయలు ఇవ్వాలి అంటూ స్కామర్ బెదిరించే ప్రయత్నం చేశాడు. ఈ కాల్ ఏదో తేడా కొడుతుందని అనుమానించిన సింగ్ ఆ స్కామర్తో కాటాడుకోవాలని డిసైడ్ అయ్యాడు. ప్లీజ్ నన్నేం చేయొద్దు అంటూ వేడుకుంటున్నట్లు నటించాడు. వీడియోల గురించి ఎవరికి చెప్పొద్దని, మీరు చెప్తే నేను పెద్ద సమస్యలో పడిపోతాను అంటూ భయపడినట్లు నటించాడు. ఎవరికి చెప్పొద్దంటే డబ్బు ఇచ్చేయ్ అని ఆ నకిలీ అధికారి అడగ్గా సరికొత్త స్టోరీ చెప్పి బురిడి కొట్టించాడు. ఇదివరకే తాను ఒక బంగారు గొలుసు తాకట్టు పెట్టానని, దాన్ని విడిపించడానికి 3,000 కావాలని తిరిగి ఆ స్కామర్నే అడిగారు. ఆ మాటలు నమ్మిన సైబర్ నేరగాడు తొలుత 3,000 పంపాడు. ఈ స్టోరీ ఇక్కడితో ఆగలేదు. తాను మైనర్ కావడంతో నగల వ్యాపారి బంగారు గొలుసు తాకట్టు నుంచి ఇవ్వడం లేదు అని నమ్మబలికాడు. మీరే నా తండ్రిలా నగల వ్యాపారితో మాట్లాడాలి అంటూ కేటుగాడిని అడిగాడు. మరోవైపు సింగ్ స్నేహితుడు నగల వ్యాపారి అవతారం ఎత్తాడు. ఇక్కడ మరోసారి నకిలీ కాలర్ బూరిడి కొట్టాడు. ఇక మిత్రుడైన నగల వ్యాపారి మాటలు నమ్మి మరోసారి 4,480 రూపాయలు పంపాడు. అనంతరం ప్రాసెస్ ఫీజు కింద మరో 3,000 ఇస్తే ఆ గొలుసుపై 1.10 లక్షలు రుణం ఇస్తానని మళ్లీ ఆ నగల వ్యాపారి చెప్పిన మాటలు నమ్మిన స్కామర్ ఆ డబ్బు కూడా పంపాడు. ఇలా మొత్తంగా 10,000 వరకు బదిలీ చేశాడు. అయితే తానే భూపేంద్ర సింగ్ ట్రాప్లో పడ్డానని ఆలస్యంగా గుర్తించిన సైబర్ కేటుగాడు తన డబ్బు తిరిగి ఇచ్చేయమని బతిమాలుకున్నాడు. కానీ అప్పటికే భూపేంద్ర సింగ్ పోలీసులను ఆశ్రయించి జరిగిందంతా చెప్పాడు. తాను తీసుకున్న 10,000ను విరాళంగా ఇస్తానని చెప్పారు. స్కామర్ల బెదిరింపులకు భయపడకుండా వారి నుంచి తనను తాను రక్షించుకోవడమే కాకుండా చాకచక్యంగా వారినే దెబ్బతీసిన వైనం నెటిజన్లు అతన్ని ప్రశంసిస్తున్నారు.